మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. అదే రీతిగా దేవుడు మన ప్రతి హృదయ కాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయ కాలము మరి దేవుడు తన కృప చేత మనల్ని సజీవ లెక్కలు పెడుతూ సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. నేటి రాత్రి కాల సమయంలో ఎంతో మంది నిద్రలోనే ఈ లోక ప్రయాసాన్ని వదిలేసి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలం మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎదురిత్యం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే పాపులమైన మనల్ని పిలవడానికి, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరముల క్రితం యేసు ప్రభు మనందరికీ అందుబాటులో ఉండడానికి బెత్లెహేములో ఒక పశువుల పాకలో జన్మించినాడు అనే మాట మనకు అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరము మనం క్రిస్మస్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టిన ఆ ఒక డ్రామాని చిన్నబిడ్డలు వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ డ్రామాని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. కానీ మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే పాపులను పిలవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపంలో ఉన్న బిడ్డలను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు చేసుకోగలుగుతామంటే మనం రక్షణ పొందుకొని మన రోత జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేసినప్పుడే నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశింపగలుగుతాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరము మన ఆత్మీయ జీవితంలో క్రిస్మస్లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ వెళుతూనే ఉన్నాము. సంవత్సరంలో గడిచిపోతూ ఉన్నాయి. కానీ మనలో మార్పు లేని క్రిస్మస్ ఉన్నట్టయితే అది కేవలము పండుగ మాత్రమే ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో నిజమైన క్రిస్మస్ ఇప్పుడు సెలబ్రేషన్ చేయగలుగుతాము అంటే మనకి ఏమి ఉన్నా లేకున్నా యేసు ప్రభు ఉంటే చాలు అని ఎప్పుడైతే మనం ఆ రీతిగా జీవించగలిగినప్పుడు మనము నిజమైన క్రిస్మస్లో ప్రవేశింపగలుగుతాము. మన హృదయంలో యేసుకు చోటు ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము క్రిస్మస్ మనల్ని గుర్తు చేస్తూ ఉన్నది. ఇంకా నీ జీవితం ఎలా ఉన్నది, నీ బ్రతికి ఎలా ఉన్నది, ఎలా నువ్వు జీవిస్తున్నావని ప్రతి సంవత్సరము క్రిస్మస్ టైంలో మనకు ఒక ప్రశ్న ఉంటుంది. నిజమైన క్రిస్మస్లో నువ్వు సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నావా? నిజమైన సంతోషంలో నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో మార్పు లేని క్రిస్మస్ ఒకవేళ ఉంటే అది కేవలము పండుగ మాత్రంగానే నువ్వు జరుపుకుంటున్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడంటే మనందరినీ కూడా పిలవడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నిత్యం ఈ లోకంలో మరి జన్మించాడని జ్ఞాపకం చేసుకుంటే మనుషులందరూ కూడా నశించిపోతున్నారు, పాపం చేత వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారని యేసు ప్రభు మన వైపు చూసి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి 2024 సంవత్సరంలో క్రితము యేసు ప్రభు జన్మించిన తర్వాత మరి యేసు ప్రభు మరి చనిపోయి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిజమైన క్రిస్మస్ మనం యేసయ్యని వెంబడించినప్పుడే నిజమైన క్రిస్మస్. లోకాన్ని వదిలేసినప్పుడే నిజమైన క్రిస్మస్. లోకాశలు అలాగే లోకంలో ఉన్న నేత్రాంత శరీరవశ జీవపు డంబంలను వదిలివేసినప్పుడే నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసయ్య కొరకు సమస్తము వదిలేసి యేసయ్యని వెంబడించినప్పుడు తన జీవితంలో ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. అతడు ఇరుగు పొరుగు అని పిలిచి గొప్ప విందు చేయగలుగుతాడు. ఎందుకంటే యేసయ్య నా హృదయంలో ఉన్నాడు కాబట్టి, యేసయ్యని నేను నా హృదయంలో చేర్చుకున్నాను కాబట్టి ఇది నా జీవితంలో గొప్ప దినము అని ఎవరైనా కానీ పాపి రక్షించబడినప్పుడు ఆ రీతిగా అనేకులను పిలిచి
నేను రక్షణ పొందుకున్నాను, నా జీవితం మార్చబడింది అని తన సాక్ష్యాన్ని అనేకులకు తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ ఆత్మీయ జీవితంలో నీకంటూ ఒక సాక్ష్యం ఉన్నదా? ఒకసారి నిన్ను పరిశోధించుకో. కేవలము ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ మరి ఉదయకాలము ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చి అలాంటి జీవితాలు నువ్వు జీవిస్తున్నావేమో, లేదా లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే ఈ లోకంలో మరి దేవుడు మనందరినీ కూడా తల్లి గర్భంలోనే నిర్మించి ఉన్నాడు. మనందరినీ కూడా తిరిగి పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మాట విన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి జీవితం మార్చబడినప్పుడు ఆ వ్యక్తి నూతన సృష్టి అయి ఉన్నాడు. ఇదిగో పాత ఎవడైనా నువ్వు క్రీస్తునందు నిలిచినడలా వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయి సమస్తము నూతనమవుతుంది. పాత జీవితము, రోత జీవితము సమాధి చేసి పడినప్పుడు మన జీవితము నూతన జీవితం అవుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపులను పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, యేసు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించు అని మాట చెప్తున్నప్పుడు నువ్వు సమస్తము నీ లోక ఆశలను వదిలేసి నువ్వు వెంబడించగలిగినట్టయితే నీలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఒక వ్యక్తి యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. అప్పుడు నిజమైన క్రిస్మస్లో ప్రవేశింపగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి మరి 32వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వ్యక్తిని పిలిచడమే కాదు, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసయ్యని వెంబడించినప్పుడు యేసయ్య తన గృహానికి వచ్చి తనతో పాటు కలిసి భోజనం చేసి ఉన్నాడు. ఎప్పుడైతే మనం యేసయ్యని మనము పిలిచినట్టయితే యేసయ్య మన గృహాల్లో కూడా వస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా గొప్ప సంతోషం కలుగుతుంది. ఎప్పుడంటే మనం యేసయ్య పిలుపుని పట్టుకొని యేసయ్య మనల్ని కూడా పిలుస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని మనం లోకాన్ని వదిలేసి యేసయ్యని వెంబడించినప్పుడు మనకు కూడా గొప్ప సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ ఈట్స్ విత్ సీనర్స్ అట్ మత్తైస్ హౌస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు ఒక పాపి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. మత్తయి అనే ఆ వ్యక్తి ఇంటికి దేవుడు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జీసస్ ఈట్స్ విత్ సీనర్స్ అట్ మాథ్యూస్ హౌస్. ఎందుకు యేసు ప్రభు అక్కడికి వచ్చి భోజనం చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని పిలిచాడో ఆ వ్యక్తి వెంటనే తన సమస్తము వదిలేసి యేసయ్యని వెంబడించాడు. అప్పటి వరకు అతని జీవితం ఎలా ఉన్నదంటే ఒక సుంకరి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సుంకరి మెట్టు వద్ద కూర్చుండగా చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా యేసు ప్రభు ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో ఆ పిలుపుకి లోబడ్డాడు. మనం చూసినట్టయితే 27వ వచనము, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరు మెట్టు దగ్గర కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఆ వ్యక్తి ఆడ కూర్చుండడం చూసి అన్నాడు, నన్ను వెంబడించమని చెప్పి ఉన్నాడు. అప్పటి వరకు తన జీవితంలో ఒక పాపిగా ఉన్నాడు, లేవి వంశస్థులో ఉన్నాడు, కానీ అతడు సుంకరిగా ఉన్నాడు. ఒక పాప బ్రతుకులో తను జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు అతన్ని చూసి అన్నాడు, నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు వెంటనే యేసయ్యని వెంబడించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలవి యేసయ్య నిన్ను కూడా పిలుస్తున్నాడు. నిన్ను కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన ప్రయాసములు మాని దేవుని వెంబడించాలి. ఈ లోక భారం నుంచి, లోక శ్రమల నుంచి మనం విడిపించబడాలి అంటే నువ్వు యేసయ్యని వెంబడించాలి. యేసయ్య కూడా ఎప్పుడైతే ఈ సుంకరు ఆ మెట్టు వద్ద కూర్చున్నప్పుడు
యేసయ్య అతన్ని పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టు ద్వారా కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని చెప్పను. అతడు సమస్తము విడిచిపెట్టి లేచెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అయితే. అతడు సమస్తము విడిచిపెట్టే, తనకున్నదంతా కూడా విడిచిపెట్టేశాడు. ఆ పిలుపుకు తను వెంటనే లోబడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంటే లోకంలో ఉన్న తన లోకాశలన్నిటిని కూడా వదిలేశాడు. తన పాపాన్ని వదిలేశాడు, సమస్తము వదిలేశాడంట. తన దగ్గర ఏదైతే ఉన్నదో, అంతవరకు ఏదైతే సంపాదించుకున్నాడో సమస్తము వదిలేశాడు. నువ్వు యేసయ్యని వెంబడించాలి అంటే, యేసయ్య నిన్ను పిలుస్తున్న పిలుపుకు లోబడాలంటే వెంటనే లేవాలి, సమస్తము వదిలేయాలి. ఈ వ్యక్తి కూడా చూసినట్టయితే అతడు సమస్తము విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా! సమస్తము తన కలిగినదంతా కూడా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే యేసయ్య ఆ పిలుపుకు అతడు వెంటనే లోబడ్డాడు. అప్పటి వరకు తన జీవితంలో పాపంతో బ్రతికి ఉన్నాడు, సుంకరిగా ఉన్నాడు, లేవి వంశస్థుల వాడుగా ఉన్నాడు. కానీ అతని జీవితంలో మార్పు లేదు. కానీ యేసయ్య పిలుపుకు వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు, సమస్తము విడిచిపెట్టేశాడు, లేచి యేసయ్యను వెంబడించాడు. ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన ఆనందము, ఇది నిజమైన సంతోషముదే. మనం యేసయ్య పిలుపుకు లోబడి సమస్తము వదిలేసి అన్నిటికంటే మొదటగా యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు సమస్తము విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంటికి ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే ఆ ఒక వ్యక్తి లేవీయుడు సమస్తము వదిలిపెట్టి యేసయ్యను వెంబడించాడు, వెంటనే యేసయ్యను తన గృహానికి పిలిచాడు. అక్కడ అనేక మంది పాపులు ఉన్నారు. కానీ ఇతడు గొప్ప సంతోషం కలిగింది. యేసయ్యనే తన రక్షకుడు అని తను అంగీకరించి ఉన్నాడు. యేసయ్యనే మార్గముని తెలుసుకున్నాడు. వెంటనే ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి గొప్ప విందు చేశాడు. అనేక మంది సుంకర్లు ఉన్నారు, అనేక మంది పాపం చేసిన వారి మధ్యలో యేసయ్య కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతకుముందు తన జీవితము పాప జీవితము, రోత జీవితముగా ఉన్నది. కానీ యేసయ్య పిలుపుకు అతడు లోబడి ఎప్పుడైతే సమస్తము విడిచిపెట్టి వెంబడించాడో, అతడు తన ఇంటికి యేసయ్యను పిలిచాడు. యేసయ్య నా ఇంటికి రమ్మని పిలిచాడు. యేసయ్య తన గృహానికి వచ్చాడు. అక్కడ అనేక మంది పాపులు ఉన్నారు. యేసయ్య వారి మధ్యలో కూర్చొని భోజనం చేసి ఉన్నాడు. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఏంటి యేసయ్య మరి పాపుల దగ్గరకు వచ్చి పాపుల మధ్యలో కూర్చొని భోజనం చేస్తున్నాడని శాస్త్రులు కొంతమంది తలచి వారి మనసులో మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటి యేసయ్య మరి పాపుల దగ్గరకు వచ్చి ఉన్నాడని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య మనల్ని పిలవడానికే లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికే లోకానికి వచ్చాడు. ఈరోజు మనకు ఒక రక్షణ ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. అది యేసు ప్రభు రావడం ద్వారా మనందరం కూడా పొందుకున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తన ఇంటికి ఆయన గొప్ప విందు చేసి సుంకరులు ఇతరులు అనేకులు వారితో కూడా భోజనం కూర్చుండేది. పరిస్త్రీలు వారు శాస్త్రులు ఇది చూసి సుంకరులతో పాపులతో మీరు ఎలా తిని తాగుచున్నారే అని ఆయన శిష్యులతో సునిగిరి. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి వారు అడుగుతూ ఉన్నారు, కొంతమంది వ్యక్తులు, మరి శాస్త్రులు అలాగే పరిస్త్రీలు, ఏంటి యేసు ప్రభు పాపుల దగ్గరకు వచ్చి కూర్చొని మీరు పాపుల మధ్య కూర్చొని భోజనం చేస్తున్నారని యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి సునుగుతూ ఉన్నారు. వారు చూస్తున్నప్పుడు పాపులందరూ కూడా మరి ఆ సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే వారు సువార్త వినడానికి సుంకర్లు అందరూ కూడా యేసయ్య దగ్గరకు, ఒకప్పుడు సమస్త సుంకర్లు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా, సుంకరులు అనగానే పాపులు, పాపం చేసిన వారందరూ కూడా యేసు ప్రభు బోధ వినడానికి యేసయ్య దగ్గరకు వచ్చి ఉన్నారంట. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే ఒకప్పుడు
సమస్త సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా యేసు ప్రభు ఒక మాటలు వినడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ కూడా శాస్త్రులు పరిశ్రయులు శాస్త్రులు వారి మనసులో వారు అనుకుంటా ఉన్నారు. శిష్యుల దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, ఏంటి మీరు పాపుల దగ్గరకు వచ్చి పాపుల దగ్గర తినుతూ చాగుతున్నారు అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆ మాట విని వెంటనే జవాబిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమన్నాడంటే యేసు ప్రభు 31 వచనం, అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువచ్చుతాను కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యుడు అవసరము, ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదు అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అనారోగ్యం దేనికి సాదృశ్యం ఇక్కడ చూసినట్టయితే పాపులకు సాదృశ్యంగా ఉన్నది. మరి పాపం చేసిన వారి కొరకే నేను వచ్చి ఉన్నాను అని యేసు ప్రభు అక్కడ వారికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు, సమాధానం ఇస్తూ ఉన్నాడు. నేను ఎందుకు నిత్యం వచ్చాను ఈ లోకానికంటే పాపుల గురించి ఈ లోకానికి వచ్చారని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. దానికి ఉదాహరణగా చెప్తా ఉన్నాడు, ఒక మనుషుడు మరి ఆరోగ్యంతో ఉన్నప్పుడు అతనికి వైద్యుడు అక్కర్లేదు. ఎందుకంటే ఆరోగ్యంతో సంతోషంతో ఉన్నాడు కాబట్టి అతడు హాస్పిటల్కి వెళ్ళలేడు. మనం కూడా ఆరోగ్యంతో మంచిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేము, అనారోగ్యంతో ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్తాము, వైద్యుని దగ్గరికి వెళ్తాము. అలాగే పాపులనే పిలవడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువన వచ్చి తిని మారు మనసు కలగాలి. మనం నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలంటే మొదటగా మన హృదయాలు మార్చబడాలి. యేసు ప్రభు చెప్తున్న మాటను గమనించింది. ఇక్కడ పాపులను పిలవడానికి నేను వచ్చి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, దేని గురించి వచ్చాడంటే మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువ వచ్చాను. రక్షణ పొందుకోవడానికి పాపులను పిలువని వచ్చాడు. పాపి అయిన మనలను రక్షణ పొందుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీ పాప జీవితాన్ని, నీ రోత జీవితాన్ని వదిలేసినప్పుడే నిజమైన క్రిస్మస్. ఇక్కడ చూసినట్టయితే ఈ మాథ్యూ అనే ఇంటికి దేవుడు వచ్చాడు. యేసు ప్రభు ఆ ఇంటిలో కూర్చొని భోజనం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము అనే మాట జ్ఞాపకం హృదయం అనే తలుపు దగ్గర తరచు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. హల్లెలూయా. మన హృదయం అనే తలుపు తీసినప్పుడు యేసయ్య మన దగ్గరకు వస్తాడు, మన హృదయాలకు వస్తాడు, మనతో పాటు భోజనము చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సుంకరి మరి యేసు ప్రభువుని పిలిచినప్పుడు యేసు ప్రభు తన గృహానికి వచ్చాడు. పాపులందరి మధ్యలో యేసు ప్రభు కూర్చొని భోజనం చేశాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువ వచ్చి తినే. మారు మనసు పొందడానికే మనందరినీ కూడా పిలువనొచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. అభిషిక్తుని ఆరాధించగలంటే మన హృదయంలో మార్పు జరగాలి, మన హృదయ మార్పిడి జరగాలి. మనలో ఉన్న పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసి మన హృదయాలు మార్చబడినప్పుడు నిజమైన క్రిస్మస్లో ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన హృదయాలు మార్చబడని అన్ని సంవత్సరంలో కేవలం అది పండుగగానే ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందుకున్నప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు అనేకులను పిలిచి తన సంతోషాన్ని పంచుకుంటాడు. ఈ వ్యక్తి కూడా మరి పిలిచి దేవుని పిలుపుకి లోబడినప్పుడు మాథ్యూ కూడా వెంటనే అనేకులను పిలిచి ఒక గొప్ప విందు చేశాడు. కారణం ఏంటంటే నేను రక్షణ పొందుకున్నానని అనేకులకు తెలియజేశాడు. నేను మారు మనసు పొందుకున్నాను, నా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేశానని ఒక సాక్ష్య జీవితం కలిగి అతడు అనేకులను పిలిచి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లోకాన్ని, పాపాన్ని వదిలేసినప్పుడు తన జీవితంలో గొప్ప సంతోషం కలుగుతుంది. సమస్తము విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. లోకాశలను వదిలేశాడు.
నేత్రాశను వదిలేశాడు, శరీర ఆశలు వదిలేశాడు, జీవడంబంను వదిలేసి యేసేను వెంబడించాడు. అతడు అప్పుడు ఇదిగో ఎవడైనాను క్రీస్తునందు నిలిచిన వాడు నూతన సృష్టి అన్నాడు. పాతదంతా కూడా గతించిపోయాను, సమస్తము నూతనమైనది. అదే నిజమైన క్రిస్మస్. అందులో ప్రవేశించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించండి, రక్షణ పొందుకోనండి, మారు మనసు పొందుకోనండి. పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసేయండి. ఇంకా ఎన్ని సంవత్సరంలో అదే పాపంలో, రోత జీవితంలో బ్రతుకుతారో. ఒక్కసారి యేసయ్యను వెంబడించి చూడండి, ఎంత సంతోషం ఉంటుందో. ఏమీ లేకున్నా కానీ యేసయ్య ఉంటే నిత్య సంతోషం ఉంటుంది. అట్టి సంతోషము దేవుడు మీకు, మీ కుటుంబంలోకి దయచేయనుగాక. మీ అందరూ కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశింపుదుగాక. నిజమైన క్రిస్మస్ని, యేసు ప్రభు అభిషిక్తుడైన యేసు ప్రభుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. మన ఆత్మీయ జీవితంలో కూడా నిజమైన క్రిస్మస్లో మరి మాథ్యూ తన జీవితాన్ని మార్చుకున్నాడు, యేసయ్యను వెంబడించాడు, సమస్తము వదిలేశాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను వెంబడించినట్టయితే, నువ్వు సమస్తము వదిలేసినట్టయితే అది నిజమైన క్రిస్మస్. అంటే సమస్తము అంటే అన్నిటికంటే మొదటి ఆతిథ్యత యేసయ్యకి ఇవ్వడమే. యేసయ్యను ప్రేమించడము, యేసయ్యతో నడవడము, సువార్త ప్రకటించడము, సువార్త ప్రకటించే వారికి సాయం చేయడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటే అది నిజమైన క్రిస్మస్. పేదవారికి సాయం చేయడము నిజమైన క్రిస్మస్. ఆకలి దప్పులో ఉన్న వారికి సాయం చేయడము నిజమైన క్రిస్మస్. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. బీద వాళ్ళ మధ్యలో మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆ బీద వాళ్ళ ముఖంలో సంతోషంను చూడడమే నిజమైన క్రిస్మస్. అట్టి కృప ఈ క్రిస్మస్లో దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, ధైర్యపరచునుగాక. దేవుని యొక్క సమాధానము మీకు, మీ గృహాలకు కలిగి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, నువ్వు మా అందరిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నావు యేసయ్య. నీకు వందనాలయ్యా ప్రభా. తండ్రి, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు సమస్తము విడిచి నేను వెంబడించున్నాడు నాయన. మేము కూడా ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాము నాయన ప్రభా. మరి నిజమైన క్రిస్మస్లో మేమందరం కూడా ప్రవేశించి మేము కూడా సమస్తము వదిలేసి నీ వైపు చూసి నేను వెంబడించే భాగ్యంలో మాకు కూడా దయచేస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి, నిజమైన క్రిస్మస్లో ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభా, మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో మరి పరిచర్య జరిగిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఇంకా సువార్త అందని ప్రాంతాల్లో కూడా నన్ను వెళ్ళడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే యేసయ్య ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. యేసయ్య 30వ తారీఖు సేవకురాల సదస్సు, ఉమెన్స్ పాస్టర్స్ మీటింగ్ జరుగుతుండగా ఆ మీటింగ్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మంది సేవకురాలను నడిపించి ఆ రోజు జరుగుతున్న కార్యక్రమాలతో కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతట్లో కూడా నీ రక్షణ మాకు దయచేసి నేను మనల్ని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, మీ గృహాలకును తోడై నీడయుడుగాక. ఆమెన్.